మీలో ఎంతమంది నాకులాగా ఉన్నారు? యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాలో కానీ ఏదైనా కొత్త రెసిపీ చూస్తే వెంటనే ట్రై చేసేవాళ్ళు? మోతీచూర్ లడ్డు అయితే కొత్త రెసిపీ కాదు. బట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేద్దాం కదా అని చేస్తున్నాను. దీనికోసం నేను 1 కప్ శనగపిండిని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. నార్మల్‌గా మనం బూందీ బ్యాటర్ లాగా కలుపుకోకూడదు. ఈ మోతీచూర్ బ్యాటర్‌ని కొంచెం వాటరీగానే ఉండాలి. దీనికోసం పైపింగ్ బ్యాగ్ అయినా జిప్‌లాక్ కవర్ అయినా తీసుకొని దాంట్లో ఈ బ్యాటర్‌ని యాడ్ చేసుకొని లాస్ట్‌లో చిన్న హోల్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్‌ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. మోతీచూర్ బూందీయే కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. ఇలా రెడీ అయిన బూందీని గుంటగంటతో స్ట్రైనర్లో వేసుకొని సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ సిరప్ కోసం నేను ఇక్కడ 1 కప్ షుగర్ని తీసుకొని దాంట్లో 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయిన తర్వాత దాంట్లోనే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బూందీ ఉంది కదా, దానిని కూడా వేసుకొని మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనిలోనే మీకు కావాలంటే సీడ్స్ అండ్ నట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. మా ఇంట్లో మోతీచూర్ లడ్డూలు ఏదైనా వస్తే తీసి పక్కకు పెడతారు. నెక్స్ట్ ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోనే మనం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇలా లడ్డూలాగా చేసుకోవడమే. ఈ లడ్డూలు అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. మనం యాజ్ ఇట్ ఈస్ స్వీట్ షాప్ లో కొనే లడ్డూలానే ఉన్నాయి.